ఏం చేస్తున్నావు? मुरब्बा बना रहे हैं। క్యా కిస్కా మురబ్బా? ये आंवला का मुरब्बा। ఆమ్లా అంటే ఉసిరికాయలా? उसिरिकाय। ఉసిరికాయలతో మురబ్బా తీగుంటుందా కారంగా ఉంటుందా? స్వీట్గా ఉంటుంది, స్వీట్గా ఉంటుందా? ఏం చేస్తారు? ముందు ముక్కలకు వస్తారా చెత్త తీస్తారా? ముందు చెత్త తీసాం, ఆ తర్వాత బాయిల్ చేస్తాం 2 మినిట్, ఆ తర్వాత చిన్న చిన్న స్పోక్తోనా స్పోర్క్తో కన్నాలు పెడతావు. కన్నాలు పెడితే उसके बाद शुगर भी इसमें डाल देंगे मिश्री में, बिना पानी डाले। మిశ్రీ అంటే పటిక బందర్లోనా? बिना అంటే ఉత్త పటిక బందర్లో నేసిస్తే అయిపోద్దా? అంతేనా? बस बस इंकेट का మరి ఇంకేటేరు అందులో? इंकेट ఇంకేదో చెప్పావు నిన్న. एक इलायची तोड़ के डाल देना 2 चट, 1 किलो हो जाएगा यदि ఇలైచియా? केजी होता है ఏ కేజీకి ఎక్కువే ఉంటాయి. ఇంకా तो 1.5 केजी कर देते, ज़्यादा मीठा नहीं खाना हम लोग को। ठीक है। ఇలైచి ఇంకేట గోల్ మిర్చి అన్నావు? వద్దు, గోల్ మిర్చి వేయరా? ఉత్తది వేసేసి ఊరబెట్టుకోవడమే. बस ఎన్ని రోజులకి అవుతుంది అది? तुरंत साल भर खा सकते हैं। అది కాదు, ఎన్ని రోజుల్లో తినొచ్చు మళ్ళీ చేసింది అంటున్నాను. 1 ईयर, अभी 1 ईयर 2 ईयर नहीं, अभी बनाएगा ना, खाना चालू करो। दूसरे दिन से రెండో రోజు నుంచి తినవచ్చా? దీనివల్ల ఏటి లాభము? ఇది విటమిన్ సి ఫుల్ ఆఫ్ విటమిన్ సి దీనివల్ల దొరుకుతుంది. 16 సంత్రా అంటే ఒక ఉసిరికాయ తింటే 60 సంత్రాలు తిన్నట్టుగా. 60 కాదు 16 60 అనుకుంటున్నాను నేను. 16 సంత్రాలు తింటే ఎంతో, ఒక ఉసిరికాయ తింటే అంత. విటమిన్ సి అందులో 1 సంవత్సరం అంతా ఉపయోగించుకోవచ్చు ఇవి. సంతరాలు అందరూ కొనుక్కు తినలేరు కాబట్టి ఉసిరికాయ ఈజీగా దొరుకుతాయి కాబట్టి. లేని వాళ్ళు ఉసిరికాయ ఒకటి తినేస్తే 16 సంతరాలు తిన్నట్టుగా. ఇప్పుడు సంతరా తింటే కొత్తగా ట్రెండ్ అవుతుంది, క్యాన్సర్లు పోతాయి అనేసి. అంతకంటే మంచిది ఉసిరికాయ అనమాట. ఇది సంతరాలు అందరూ కొనుక్కోలేరు కాబట్టి ఉసిరికాయ అందరూ ఈజీగా కొనుక్కొని తినగలరు అనమాట. మనకి దీంట్లోనే చ్యవన్ప్రాష్ కూడా ఉసిరికాయతో తయారవుతుంది కదా. అంటే అన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. వీడియో తీస్తున్నప్పుడు అలాంటి వేయడానికి చేసిన తర్వాత వీటన్నిటి కన్నాలు పెడతావు అన్నమాట. 2 మినిట్ బాయిల్ చేసిన తర్వాత అంటే బాయిల్ కూడా చేయాలా? లైట్ బాయిల్. అచ్చా, అప్పుడు కదా కన్నాలు అవుతాయి. బాయిల్ కచ్చా కూడా కన్నాలు అవుతాయి కదా. లైట్గా ఫోర్క్తో పెట్టిస్తే కన్నాలు అవుతాయి. బాయిల్ చేయక్కర్లేదు, మెత్తబడిపోతాయి కదా అప్పుడు. 2 మినిట్స్ అంటే నీరు తగిలితే పోవా మరి? బాయిల్ చేయడం అంటే నీరు తగలడమే కదా. మరి బాయిల్ చేస్తే నీరు తగిలితే పోవా? ఇటు ఉంటాయా? ఎక్కువ చలికాలంలోనే ఉసిరికాయలు దొరుకుతాయి, ఎండాకాలంలో దొరకవే సరిగ్గా ఉసిరికాయలు. సీజన్ సకాలం. ఎంత కేజీ ఇవి? 40 రూపాయలు కేజీ. 40 రూపాయలు. అదే సంతరా కేజీ కొంటే 60 రూపాయలు. 60 రూపాయలు. కేజీకి ఎన్ని వస్తాయి అవి? సంతరాలు వస్తాయి 6 సంతరాలు వస్తాయి. సంతరా అంటే కమలా పండు అంటాం కదా మనం తెలుగులోనా. మంచిదే, ఉసిరికాయ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఉసిరికాయ తలకి పెట్టుకోవచ్చు, జుట్టు నల్లగా అవుతుంది. ఉసిరికాయ ఊరగాయ పెట్టుకోవచ్చు, సంవత్సరం అంతా తినొచ్చు. ఉసిరికాయ నీటిలో ఊరేసుకొని, మా ఆంధ్రాలోన నీటిలోనే ఊరేస్తారు. పసుపు, ఉప్పు, కారం, మిరపకాయ వేసి ఊరబెడతారు. ఊరిన తర్వాత తింటారు, చాలా బాగుంటాయి, చాలా మంచిది అనేసి మేము చిన్నప్పటి నుంచి తినేవాళ్ళం ఎక్కువ. హీటర్ మీద చేస్తావా? ఏం గ్యాస్ మీద పెట్టు. తెప్పాల, ఆ తెప్పాల్లో నీళ్ళు అయితే పెద్ద తెప్పాల్లోనా? పెద్ద తెప్పాల్లో స్టీల్ తెప్పాలు ఉంది, ఆ తెప్పాలి నీళ్ళు వేయడానికి. కింద చూడు, స్టీల్ తెప్పాల స్టాండ్లో ఉంది. అందులో స్టాండ్లో స్టీల్ తెప్పాలా, అందులో బాయిల్ చేయి.
ఇది హీటర్ అండి. ఇక్కడ ఉంటాయి హీటర్స్. మనం బొగ్గులు పొయ్యి ఎలాగ ఉంటుందో ఇంచుమించు అలాగ ఉంటుంది హీటర్ అనమాట. కొంచెం 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 నెమ్మది చేయడం గ్యాస్ మీద కన్నా. బొగ్గుల పొయ్యిలు ఉంటాయి కదా ఆంధ్రాలోన, బొగ్గుల పొయ్యిలాగా నెమ్మదిగా ఏమైనా చేసుకోవాలంటే అందులో వేసుకోవచ్చు అనమాట, ఇలాంటి వాటి మీద. చాలు ఆపి నిండిపోయి మెల్లిగి గాబర పడతా. ఇది పెద్దది కదా, అందులో పడి అవుతుంది. దీని మీద నుంచి గ్యాస్ మీద ట్రాన్స్ఫర్ చేస్తుందా? దాని మీద మూత ఏదైనా పెట్టు. లైట్గా బాయిల్ అవ్వాలి, ఇవి మెత్తపడాలంట. అందులో కొంచెం నీళ్ళు కావాలి కదా పోసుకోవడానికి. 2 నిమిషాలు వేడి చేస్తే కొంచెం మెత్తబడిపోతాయి. మెత్తబడిన దాంట్లో అప్పుడు దీనికి ఫోర్క్తో చిన్న కన్నాలు పెట్టి అందులో మనం పటికి పందరు బాగా పొడి చేసి కొంచెం యాలక్కాయలు మిరియాల పొడి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి, హెల్తీగా కూడా ఉంటాయి. చేసి చూడండి, చిన్నపిల్లలు కూడా తింటారు. ఉసిరికాయ కారంగా ఉంటుంది, ఊరగాయలు గట్ట అయితే. మురబ్బా అంటే చిన్నపిల్లలు కూడా తినడానికి అవుతాయి అన్నమాట. స్వీట్గా ఉంటాయి, పుల్లగా తీగా మంచి స్మెల్ వస్తుంది. యాలక్కాయ మిరియాల పొడి వేయడం వల్ల. చేసి చూస్తే అందరికీ నచ్చుతుంది, తినండి. తింటే మంచిది ఉసిరికాయ, మరెట్టి కాదు. మాలాంటి ఏరియాలకి ఉసిరికాయలు తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని. చలికాలం ఎక్కువ, ఇక్కడ సీజన్ ఎక్కువ చలి ఉంటుంది కదా. చలి ఉండడం వల్ల ఉసిరికాయ ఇమ్యూనిటీ కోసం ఉసిరికాయ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. మాకు మార్కెట్లు దొరుకుతాయి, అప్పుడప్పుడు తెచ్చుకొని ఉంచుకోవాలి. ఎప్పటికి పొయ్యి దగ్గరికి రాని వాళ్ళు కూడా ఈ మురబ్బా తినడానికి వస్తున్నారు దగ్గరికి. దరిదాపులకు కూడా వంటగదికి రాని వాళ్ళు ఈ మురబ్బా తినడానికి. నేను చేయను అన్నాను, ఈ మురబ్బాలు గిరబ్బాలు నాకు పని బోల్డ్ ఉంది, నేను చేయనంటే తిండి కోసం ఎంత శ్రమ పడుతున్నారో చూడండి. మురబ్బా తినడానికి తీపి అంటే వీళ్ళకి చాలా ఇష్టం. ఏదైనా తీపిదే, కారాలు ఉండవు ఎక్కువగా, నచ్చుకోరు కారాలు. నేను వచ్చి కారాలు వీళ్ళకి ఆంధ్ర కారాలు అలవాటు చేశాను, కానీ లేకపోతే అన్నీ తీపిగా ఉంటాయి వీళ్ళ వంటలు. వీళ్ళు ఆంధ్ర వాళ్ళైనా కూడా ఇక్కడ పుట్టి పెరగడం వల్ల అంత కారం తినరు, తక్కువ మనలాగా కారం తినడం. కడవ తూతు అన్నీ వచ్చి వంటలు. నేను వచ్చిన తర్వాత చేయడం మానేశారు, లేకపోతే ముందు వండుకు తినేవారు అనమాట. అన్ని వంటలు వచ్చు, మటన్ వండుకోవడం, చికెన్ వండుకోవడం, బంగాళదుంప వండుతారు, అది స్పెషల్ అనమాట. మళ్ళీ మీరు చూసారంటే మొహం పడిపోతారు. ఒకప్పుడు నాకు ఒంట్లో బాగాలేనప్పుడు వండి పెట్టారు బంగాళదుంప. కొబ్బరికాయ అంత బంగాళదుంపని 2 ముక్కలు కోసారు. మీరు ఎప్పుడు అలా చూసి ఉండరు, నేను ఆ వీడియో తీయలేదు. చూసి పెట్టుంటే ఆహా బంగాళదుంప ఇలకు కూడా కోయొచ్చు అనేసి మీరు అనుకుంటూ ఉండేవారు. మళ్ళీ ఎప్పుడు జన్మలో నేను 18 తింటాను వండి పెట్టు అనేసి అనలేదు నేను. ఎందుకంటే అంత దెబ్బ తగిలింది నాకు ఆ బంగాళదుంప చూసా రోజు కదా. మీకు కూడా అలా పెట్టుంటారు కదా, మీ ఇంట్లో కూడా పెట్టుంటారా లేదా? ఎందుకంటే రెండోసారి అడగకుండా మనం ఉండాలంటే అలాంటి పని చేయాలన్నమాట. వాళ్ళు అలాగ ఆలోచించి చేశారనమాట. రెండో రోజు మరి ఎప్పుడు నేను జన్మలో అడగలేదు. ఎంత ఒంట్లో పోయినా తిండి మానేస్తాను, లేకపోతే లెగిసి చేసుకుంటాను, అంతే తప్ప అడగలేదన్నమాట. ఇది వండి పెట్టు, తెచ్చి పెడతారు తప్ప వండి పెట్టరు అనమాట. మొదట వండుకు తినేవారు, కానీ మనం ఎక్కడ వండిసి పెట్టమంటాం అనేసి రాదు అని చెప్తారనమాట. మొదట అంతా అన్ని రకాలు వండుకొని తినడం అలవాటే.
మురబ్బా అయిన తర్వాత మళ్ళీ